ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పినపాక గ్రామ సమీపంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. మనుగూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదే దిశగా మందలిస్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటన బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిర్వహిస్తున్న మెగా డిఎస్సిపై ఎమ్మెల్సీ గీతా జయసూర్య స్పందించారు. యువతకు ఇచ్చిన వాగ్దానం మేరకు కూటమి ప్రభుత్వం 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీకి మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహిస్తుందన్నారు. విద్యారంగ అభివృద్ధికే లక్ష్యంగా యువ ఉపాధ్యాయులు జోష్తో దేశంలోనే ముందు వరుసలో నిలబెడతానని ఎమ్మెల్యే తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లాలో ఘనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రమోద్ కుమార్ మరియు ఎస్పీ శరత్ చంద్ర సవార్ రామాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు కలిసిమెలిసి సంతోషాలతో జీవించాలన్నారు. వారు తలపెట్టిన కార్యక్రమాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని, గణపతి కృప తప్పనిసరిగా అని తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీసులు మరోసారి అక్రమ ఇసుక రవాణాపై సీరియస్ అయ్యారు. ఏపీలోని తాడిపత్రి నుండి తక్కువ ధరకు లోడ్ చేసిన 5 లారీలను తెలంగాణలో ఫుల్లూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ఇవి పోలీసులకు చిక్కాయి. చట్టాన్ని ఉల్లంఘించి ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్ చేసి కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తంటరాపల్లి గ్రామానికి చెందిన బొమ్మాలి పద్మ అనే గర్భిణి మృతి చెందింది. ఆసుపత్రిలో చేరిన ఆమెను గైనకాలజీ వైద్యురాలు తన పర్యవేక్షణలో తీసుకున్నప్పటికీ సమయానికి రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం బాధ్యులైన వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా నూజివీడిలో వర్షాలలో చిక్కుకున్న ప్రజల కోసం మంత్రి కొలసా పార్థసారథి ఆధ్వర్యంలో ఉచిత ఆటో సేవ ప్రారంభించారు. కొలసు పెద్దారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమలవుతున్న ఈ సేవ నూజివీడు పట్టణంలో పాటు 4 మండలాల్లో అందుబాటులో ఉంది. పూర్తి ఉచితంగా అందించబడుతున్న ఈ సేవ ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ బాల వినాయక యువ మండలి ఏర్పాటు చేసిన వినూత్న గణనాథునికి ప్రజలు దృష్టి ఆకర్షించింది. మట్టి విగ్రహాలతో, రసాయనాలు లేని ప్రకృతి పూజా సామాగ్రితో పర్యావరణానికి గణేశులను తయారు చేస్తున్నారు. పసుపు కొమ్ములు, యువతులు, వెలుగు పనులతో గణపతి అలంకరణ ప్రత్యేక ఆకర్షణిస్తోంది. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్య గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో పుట్టపర్తి వీరన్న ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. ఘటనపై గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాంట్రావుపల్లి గ్రామంలో 28 అడుగుల భారీ గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్న రాజేష్ కరోనా సమీపంలో ఆక్సిజన్ సిలిండర్లు, గ్రామానికి మంచినీటి బోర్, సీసీ కెమెరాలు, క్రికెట్ టోర్నమెంట్ కిట్లు, పోలీసులకు యూనిఫామ్లు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై రాజేష్ సేవలను అభినందించారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సూక్ష్మ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ వినాయక చవితి సందర్భంగా తన ప్రత్యేక కళా ప్రతిభను ప్రదర్శించాడు. పెన్ను క్యాప్తో మైక్రో బ్రష్ సహాయంతో వాటర్ కలర్స్ ఉపయోగించి కేవలం 2 గంటల్లో 60 సూక్ష్మ గణపతుల చిత్రాలను రూపొందించాడు. కోటేష్ వినూత్న ఆలోచనకు కళాభిమానులు, భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘానాపూర్ మండలం నాగ్పూర్ వాగులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరద ఉధృతిలో ఒక కారు వాగులో మునిగి ప్రవాహంలో కొట్టుకుపోయింది. కారులో 4 ప్రయాణికులు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారును గుర్తించకపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వినూత్న నిర్వహణ బృందాలు సోదాలు చర్యలు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్నగర్ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతాల నుండి భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు 17 సెల్ఫే గేట్ల ద్వారా 51,578 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశారు. దిగువన గోదావరి నదిలో ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాలు, ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
వరంగల్ జిల్లా హనుమకొండలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు ఎంపీ కడియం కావ్య సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా రాజేశ్వరి దేవి స్వామిని దర్శించుకున్న నేతలు అనంతరం ఉత్తిష్ట గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభంగా జ్యోతి వెలిగించి గణనాథుని పల్లకిలో ఊరేగింపు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా ప్రజాభవన్ నివాసంలో గణపతి పూజల్లో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా జరిగిన పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాటు పాల్గొన్న బట్టి దంపతులు వినాయకునికి ఆశీస్సులు కాంక్షలందించారు. మెదక్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాల వల్ల దూప్ సింగ్ తాండా గ్రామం పూర్తిగా వరదల నీటిలో మునిగిపోయింది. గ్రామస్తుల్లోని ఇండ్లు నీట మునిగిపోవడంతో ప్రజలు ప్రాణాలు రక్షణ కోసం ఇల్లు పైకప్పులపై ఎక్కి సహాయం కోరుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.